హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అనపగింజల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ 1 కేజీ అనపకాయలు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా అనపగింజలు ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఈ అనపగింజలు మొత్తం కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ ఎంత కావాలో చూసుకొని యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకొని ఉడికించుకుందాము. ఇది కొద్దిగా ఉడికేలోపు మసాలా చూసేద్దాం. ఇక్కడ నేను తెల్లగడ్డపాయలు, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు, ఆనియన్, కరివేపాకు, వేయించుకున్న పల్లీలు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టేసుకుందాం. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న పల్లీలు, అలాగే తెల్లగడ్డపాయలు, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మసాలాలు మొత్తం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అదే వాటర్ని ఇందులో యాడ్ చేసి ఈ మసాలా అంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా అయ్యేటట్టు మిక్సీకి పట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మిక్సీకి పట్టేసుకొని ఈ మసాలా పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజు టమోటా తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా బాగా పిసికేసుకొని చింతపండు రసాన్ని పక్కకు తీసేసుకుందాం. తొక్కంతా కూడా బయట తీసేసి ఈ విధంగా ఇదంతా కూడా పక్కకు తీసేసి ఈ చింతపండు రసాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టుకొని ఇందాక మనము స్టవ్ మీద గింజలు వాటర్ వేసి ఉడికిస్తున్నాం కదా, ఇవన్నీ ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులోకి మనము ఇందాక కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఈ మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇందులోకి మరి కాస్త సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా తక్కువ అనిపించింది రుచి చూస్తే. ఇదంతా కూడా బాగా ఉడికేటట్టు ఉడకనిచ్చుకోవాలి. ప్రెస్ చేస్తే మనకు ఈ గింజలంతా కూడా సాఫ్ట్గా అయిపోయి ఉండాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఇందాక చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మరో 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు పులుపు అంతా కూడా గింజలకు పట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలుపుకుంటూ ఇవంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంగువని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇంగువని యాడ్ చేసుకోవడం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దానికోసం ఇంగువని కూడా కొద్దిగా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందాక మనం ఉడికించుకున్న కర్రీ ఉంది కదా, ఈ కూర మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని వేడి వేడి రైస్, రాగి సంగటిలోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.